హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో కరకరలాడే చికెన్ పకోడీ రెసిపీ చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ పకోడీ చేయాలంటే సరైన రెసిపీలు అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఆయిల్ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకోవడమే కాదు, కరకరలాడే చికెన్ పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్ అంటే నోరూరించే ఈ స్ట్రీట్ స్టైల్ పకోడీ తయారీ విధానం. నేనైతే ముందుగా చికెన్ ని 5 మినిట్స్ ఉప్పులో నానబెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తీసుకొని దాన్ని అయితే 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఒక స్ట్రైనర్ లో అయితే వేసుకున్నాను. నీళ్ళన్నీ బాగా ఎండిపోయేంత వరకు అయితే ఉంచుకున్నాను. ఎందుకంటే అట్లా వేయడం వల్ల మసాలాలు బాగా పడతాయి చికెన్ కి. నేనైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ వేసుకొని గరం మసాలా వేసిన, జీలకర్ర పొడి, ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నా, అల్లం కూడా యాడ్ చేస్తున్నా, పసుపు కూడా యాడ్ చేస్తున్నా, కరివేపాకు, కారం పొడి, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నా, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన, ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నిటిని ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా, 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నా, 2 ఎగ్స్ బీట్ చేసుకొని అందులో వేసుకుంటున్నాం. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్ వరకు. అట్లనే మిక్స్ చేసుకుంటాం. నేను 2 ఎగ్స్ యాడ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎక్కువైపోయింది, థిక్నెస్ అనేది ఎక్కువైంది. అందుకోసం మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే వేసుకున్నాం. ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఇట్లా ఆయిల్ వేడెక్కినాక పీసెస్ ని విడివిడిగా వేయాలి, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ముక్కలను వేసిన దగ్గర ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ముక్కలను దగ్గర వేస్తే పైన కోటింగ్ ఉంటుంది కదా, కోటింగ్ అనేది ఊడిపోతుంది. అలా ఊడిపోయి క్రిస్పీగా అనిపించదు కాబట్టి మెయిన్ గా ఈ మెథడ్ ని గుర్తుంచుకోండి. ఇలా విడివిడిగా వేసి ఫ్రై చేయడం వల్ల చికెన్ ముక్కలు చాలా చక్కగా క్రిస్పీగా రెడీ అవుతుంది. మీరు ఫ్రై చేసేటప్పుడు సరిగా ఫ్రై చేయకపోతే చికెన్ లోపల ఉడకకుండా ఉండి పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా క్రిస్పీగా వచ్చే రెడ్ కలర్ టైం అయ్యేంత వరకు ఒక ప్లేట్ లో తీసుకొని వేసుకోవాలి. తర్వాత నేను గార్నిష్ కోసం కరివేపాకును ఫ్రై చేస్తున్నా. అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, లెమన్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్లేట్ లో గార్నిషింగ్ కి పెట్టాలి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.